ప్రతి సంవత్సరం మా వీధిలో వినాయక చవితి, దసరా 2 చేస్తూ ఉంటామండి. వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది కదా! పందిరాట వేయడం కోసమైతే ముహూర్తం పెట్టిచ్చేసాము. ఈరోజు మేము పందిరాట వేసాం. ఉదయం 11 గంటలకి పందిరాట ముహూర్తం అయితే వచ్చిందనమాట. పందిరాట వేయాలంటే దసరాకైతే ఎక్కువ పని ఉంటుంది కదండీ! వినాయక చవితికి మాత్రం పందిరాట జస్ట్ రాట పాతి అక్కడ దీపారాధన చేసి అందరూ కలిసి నవధాన్యాలు, ఆవుపాలు అయితే వేస్తామనమాట. మనకి హోల్ పెట్టడానికైతే లేదనమాట. అందుకని బకెట్‌లో ఇసుకేసి పెడతా కానీ బకెట్ అంతా కూడా పసుపు రాసి కుంకుమ బొట్టులతో అయితే అలంకరించేశాను. తర్వాత పందిరాట అంతా కూడా పసుపు రాసి బంతిపూల దండ వేస్తే చాలా బాగుంటుందని చెప్పి బంతిపూలు కూడా దండ కింద గుచ్చామండి. మామిడి తోరణం కూడా కట్టాలన్నమాట. కట్టిన తర్వాత కరెక్ట్‌గా ముహూర్తం టైంకి జంటలుంటే జంటలు, లేదంటే 9 మంది కానీ 11, 5 ఇలా వచ్చేలాగా పందిరాట అయితే వేస్తాను అనమాట. మా కమిటీ వాళ్ళందరూ కూడా వచ్చాము. 11 మంది అయితే, 2 జంటలు, మిగతా వాళ్ళందరూ జెంట్స్, లేడీస్ అలా కలిపండి. ఒక 9 మంది కలిపి అయితే పందిరాటను వేసామన్నమాట. పందిరాట వేసిన తర్వాత ఫస్ట్ పూజ మొత్తం అంటే ఏంటంటే ఆ పందిరాట దగ్గర కూడా పసుపు వినాయకుడిని చేసి దీపం పెట్టి మొత్తం నైవేద్యం, తాంబూలం అన్నీ పెట్టి హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిగా అక్కడ అంటే పందిరాట ఎక్కడైతే వేసామో అక్కడ నవధాన్యాలు, ఆవుపాలు వేసి పసుపు కుంకుమ వేసి దేవుడికైతే దండం పెట్టుకుంటారనమాట. ఇలాగా మా కమిటీ వాళ్ళందరూ కూడా అంటే అందుబాటులో ఎవరున్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ పందిరాట కార్యక్రమాన్ని దగ్గరుండి అయితే జయప్రదం చేశారు. ఇప్పుడు మనం వేసిన పందిరాటని ఆంచుకుని మొత్తం వినాయక మండపాన్ని అంటే ఈ కర్రతోటి వినాయక మండపం యాడ్ చేసి మండపం కడతారనమాట అండి. ఇలాగ ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసే ముందు మేమైతే పందిరాట వేస్తామన్నమాట. అమ్మవారికి కూడా పందిరాట వేస్తామండి. పందిరాటతో పాటు పసుపు దంచడానికి పసుపు రోలు కూడా వేసి అమ్మవారి పసుపు దంచుతాము. ఆ రోజైతే ముత్తైదులందరూ కూడా చాలామంది వచ్చి తాంబూలాలు తీసుకుని వెళ్తారనమాట. మా కమిటీ తరపున ఏదైనా చేసేటప్పుడు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ ఇలా పలానా చోట రావాలని చెప్పగానే అండి మొత్తం కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు తప్పకుండా వచ్చండి మనం చేసే కార్యక్రమంలో వాళ్ళ వంతు ఏమైనా చేయాలనుకుంటే అవన్నీ కూడా చేసండి. ఈ కార్యక్రమాన్ని అయితే చాలా బాగా చేస్తారనమాట. మీరు చూసినట్లయితే మా ఇంటి దగ్గర వాళ్ళు చాలామంది అయితే వచ్చారు. యాక్చువల్గా అయితే ఎప్పుడు పొద్దున్నే వచ్చేది. ఈ సంవత్సరం అయితే కొంచెం మధ్యాహ్నం ఆ టైంకి వచ్చడం వల్ల చాలామంది అయితే వాళ్ళ వర్క్స్ పైన వెళ్ళిపోయినా కూడా జనం అయితే చాలామంది వచ్చారనమాట. ఈ సంవత్సరం మా వినాయకుడికి పందిరాట కార్యక్రమం అయితే చాలా అందంగా జరిగిందండి. జై బోలో గణేష్కి అని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.